కొత్త వాళ్ళకి అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం రావడము, పాత వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఉన్న సీనియారిటీని బట్టి కొద్దిగా వెనక ముందు ఆలోచన చేసి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా ఎంతో కొంత అడ్వకేట్ కాన్స్టిట్యూషన్ అన్ని కలయిక, అన్ని మతాలు, కులాలు, వర్గాలు అన్ని కలయిక, అలాగే బార్ కౌన్సిల్ కూడా అన్ని మతాలతో కలయికగా ఉంటేనే వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ అనేది ఖచ్చితంగా ప్రామినెంట్గా జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఈ నా చిన్న ప్రయత్నము బీయింగ్ షేక్ ఇస్మాయిల్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఫర్ హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్. నా క్వాలిఫికేషన్స్ బీటెక్, ఎల్ఎల్ఎం, లేబర్ లాస్ చేశాను. అలాగే నౌ ఐఎమ్ పర్సూయింగ్ మై పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్ టాపిక్ విత్ కామర్స్ డిపార్ట్మెంట్, నాగార్జున యూనివర్సిటీతో. నేను టు సబ్మిట్ మై థీసిస్ విత్ ఇన్ ఏ ఇయర్. ఒక వెల్ఫేర్ గురించి నేను ఖచ్చితంగా ఉంటానని, నాకున్న చిన్నపాటి నాలెడ్జ్ అందరికీ షేర్ చేసే విధంగా కమిటెడ్గా, యాక్సెసిబుల్గా, ట్రేసబుల్గా. ఇప్పుడు ముఖ్యమైన ఎవరైనా అడిగేటప్పుడు గెలిచేంత వరకు ఒక మాట, గెలిచిన తర్వాత ఇంకొక మాట అంటారు. అలా ఏం కాదు. ఐ బిలాంగ్ టు డిడి లా సొసైటీ. మేము ప్రోబోనో కేసెస్, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా అందుబాటులో ఉంటామనేది. అలాగే నా పేరు మీద ఇస్మాయిల్ షేక్ యాజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఫర్ హైకోర్ట్ పేరు మీద మీరు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేయగలిగితే నేను మీ బిహాఫ్ ఖచ్చితంగా ఉంటాను. ఈ నమ్మకం నేను ఈ సభాముఖంగా, ఈ ఛానల్ ముఖంగా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇది ఎవిడెన్స్గా రికార్డు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను యాక్సెసిబుల్గా ఉంటాననే దాన్ని మీరు ఏ రోజైనా నన్ను క్వశ్చన్ చేసి అడిగే అవకాశం మీ అందరి దగ్గర ఉంది. 39,338 అడ్వకేట్లకి నేను అవసరం లేదు.